వందనాలండి. ఈరోజు ఆగస్టు 20 రాజైన దావీదు నిర్ణయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 101, 1, 2. నేను కృపను గూర్చియు న్యాయంను గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. ఎంత గొప్ప వాగ్దానాలు చేస్తున్నాడు చూడండి దేవుడికి. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఈ కీర్తన రాశాడు. యథార్థ మార్గంలో నడుచుటకు సహాయం చేయాలనే ప్రార్థనతో ఈ కీర్తన మొదలుపెట్టాడు. యథార్థతతో జీవించాలి అంటే మన ప్రయత్నము, దేవుని సహాయం కూడా కావాలి. ఇజ్రాయేలీల రాజు ఈ లోకంలో దేవుని ప్రతినిధిగా ఉంటూ దేవుడు ఆదేశించిన ప్రకారం పాలించాలి. ఈ కీర్తనలోని మొదటి 4 వచనాలలో తన వ్యక్తిగత జీవితంలో పవిత్రంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తర్వాత 4 వచనాలలో తన ప్రభుత్వంలో యథార్థత ఉండేట్లు చేయాలనే నిర్ణయాలు కనపడతాయి. దావీదు ఒక మంచి మాదిరి రాజుగా ఉండాలని నిర్ణయించుకున్నందున రాజులకు రాజైన దేవుడిని తనకు మాదిరిగా పెట్టుకున్నాడు. అతను సంపూర్ణంగా జాగ్రత్తగా నడవాలని, మాట్లాడాలని, పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా చేస్తే అబ్రహాంకు దేవుడిచ్చిన ఆజ్ఞను తాను కూడా పాటిస్తే అబ్రహాంకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తనకు కూడా వస్తాయని నమ్మాడు. దేవుని సన్నిధి తనతో ఉండాలని కోరుకున్నాడు. దావీదు వేషధారి కాడు. అతని జీవితము బయట ఒకలాగా, హృదయంలో ఒకేలాగా ఉండదు. 2 సేమ్ ఉంటాయి. తన దృష్టిని కాపాడుకుంటాననియు ఏ చెడు చూడకుండా జాగ్రత్త పడతానని నిర్ణయించుకున్నాడు. తాను చేసే ఏ పనిలోనైనా, వ్యాపారంలోనైనా దుష్టులతో సంబంధం పెట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. దావీదు తన అంతఃపురంలో ఏమేం చేయాలని నిర్ణయించుకున్నాడో చూస్తే ప్రతి క్రైస్తవ నాయకుడు ఇవి పాటించాలని నిర్ణయించుకోవాలి. తద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా ఉండొచ్చు. తన చుట్టూ విశ్వాస్యత గలవారిని, నిర్దోష మార్గంలో నడిచేవారిని సలహాదారులుగా పెట్టుకొని ప్రజాసేవలో తనకు తోడుగా ఉంటూ ప్రజలకు న్యాయం చేసేవారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తనలాంటి ఆలోచనలు ఉన్న వారిని తన చుట్టూ ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యతిరేక లక్షణాలు ఉన్న వారిని తొలగించాలని కూడా అనుకున్నాడు. మూర్ఖులు, గర్విష్ఠులు, ఇతరులను గురించి చెడు మాటలు చెప్పేవారు, మోసగించేవారిని, అబద్ధాలు చెప్పేవారిని సహించకూడదు అనుకున్నాడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అనుకున్నాడు. అందుకే దేవుడు ఎన్నుకున్న నాయకునిగా, ఆయన ఎన్నుకొనిన ప్రజలను నడిపించేవానిగా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిగా వ్యక్తిగతంగా తనను తాను, ఆ తర్వాత తన ఆస్థానంలో ఉన్న చెడు తీసివేసి ఇజ్రాయేలీలందరినీ శుద్ధీకరించాలని నిర్ణయించుకున్నాడు. పాపం చేయవారిని అందరినీ నిర్మూలం చేస్తానని చెప్పడంలో పెద్ద తప్పైతే మరణశిక్ష, చిన్నదైతే పని నుండి తొలగించుట అనుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాథా, తండ్రి, దావీదు ఒక పదవి ఆయనకి ఇచ్చినప్పుడు ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నాడు నాయన. మరి మేము కూడా విశ్వాసులంగా స్వార్థ ప్రకటించే పని మాకు అప్పచెప్పారు. దాంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో దావీదులాగా మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.